చెట్టెక్కుతుండు. హాయ్ గాయస్, మేమైతే ముంజకాయలకు వచ్చినాం. మా పల్లెగాడైతే ఎక్కుతున్నాడు. వాడు మా నడి తమ్ముడు, వీడు మా చిన్న తమ్ముడు, వీడు మా బాబాయ్ కొడుకు. పైకి అయితే ఎక్కుతున్నాడు గాయస్. మావాడైతే ఆల్మోస్ట్ చెట్టు దగ్గరికి అయితే ముంజకాయల దగ్గరికి అయితే పోయిండు. ముంజకాయలు ఏమో అక్కడ ఉన్నాయి, లేతగా ఉన్నాయంట. చూద్దాం. ఫైనల్లీ పైకి ఎక్కేసింది గాయస్. వాడైతే అక్కడ ఉన్నాడు. వాడు చిన్నోడైతే అక్కడ అవతల చెట్టు విని ఆడుకుంటుండు కోతిలాగా. మావాడైతే మధ్యలో కొడవలు పడేసింది గాయస్. తిప్పలు పడుతున్నాం అదే ఇదో చేసి. ఇప్పుడైతే ఆ కొడవలు పైకి అందియాలని ట్రై చేస్తున్నాం. మొత్తానికైతే ఇట్లా సెటప్ అరేంజ్ చేసినాం. ఈ చెట్టు ఎక్కి ఇప్పుడు అందియాలానికి అందించినాక చూపిస్తా ఫ్రెండ్స్ మొత్తం. అయితే కోస్తుండు గాయస్, ఇప్పుడే కోస్తుండు. పాపం ఎండలు కష్టపడుతుండు. పడ్డది గాయస్. మన వాళ్ళు అయితే ఆలస్యం చేయట్లే. ఆడ ఒకటి వేసుకోబోతుండు, వీడు చేస్తాం. అడుగు ఆడ పెట్టుకో. మనోడైతే ఇంకోటి కూడా కోస్తుండు. గాయస్ పడుతుంది, పడుతుంది ఇప్పుడు చూడండి. పడ్డది ఫ్రెండ్స్, ముంజకాయలు కొడుతుంది ఈరోజు. మా వాళ్ళు అయితే ఒక్క సెకండ్ కూడా ఆగట్లే, మొత్తం ఒక్క దగ్గర వేస్తారు. మా ఫ్రెండ్ గాడు ఇప్పుడే ఫోన్ చేసి ఏడున్నావురా అని అంటే, ముంజకాయలు కొడుతున్నావు అనగానే వస్తున్నా అని రప్పులు వచ్చిండు. ఫోన్ చేయగానే వచ్చి ఇక్కడ కూర్చొని చూస్తుండే, ఎప్పుడు తిన్నావా, ఇప్పుడు అవి అయిపోతాయా అని. వచ్చినావా రాలేదో వాడైతే వచ్చేసిండు. నువ్వు ఆనించలేరా కథం. ఇంకోటి కూడా వేసేసిండు. మావాడైతే అసలు చెప్పేస్తుండ అనమాట. వాళ్ళు చూడండి ఎట్లా పోతున్నారు. దానికి ఇన్ని కొట్టాడు ఫ్రెండ్స్ మా తమ్ముడైతే. వీళ్ళిద్దరు చూడండి. వీడు ఫోన్ చేసి ఎక్కడున్నావు చెప్పురా అంటే, ముంజకాయలు కొడుతున్నావు అనగానే అడ్రస్ పెట్టు అని ఒక్కసారి వచ్చినట్టు సడన్గా వచ్చి ఇక్కడ నిలబడి చూస్తుండు ఫ్రెండ్స్. వాడు ఎప్పుడు దిగితే తిందామని. మనోడైతే కొడవల కింద పడేసి దిగుతుండు. ఆ చెట్లలో గుబురు గుబురు ఉంది మొత్తం. చిన్నది అంటున్నాం. వాడు ఎట్లా పోయిండో అర్థం కావట్లే. తనకైతే అటో ఇటో గుబురుల నుంచి బయటపడ్డాడు మావాడు. కిందికి వస్తాడు. ఇక కిందికి రాగానే దంచుడే. మొత్తానికైతే దిగేసిండు గాయస్. దిగి కాయలు పట్టుకున్నాం. వాళ్ళు తీసుకుపోయారు ఇంటికి. వీడున్నాం. ఇప్పుడు ఇవి కూడా తీసుకుపోతాం. ఈ రెండు ఉన్నాయి. నువ్వు చూడ తెచ్చి ఒక సెకండ్ కూడా ఆగతలేదు గాయస్. అందరూ మా వాళ్ళు అయితే యాడిగాడికి తీసి కోస్తూనే ఉర్రు. అప్పుడే వాడు కోస్తుంటే చూస్తుండు. మన వాళ్ళు అయితే చంపుతూనే ఉర్రు, ఆగుతలేరు. అప్పుడే అయిపోయింది, ఒక గెల అయిపోయింది. రెండో గెలకి పడ్డారు.